అన్న నమస్తే అన్న. సో ప్రకాష్ రాజ్ గారు ఏవైతే కామెంట్స్ చేశారో ఇంకా వాటిని ఉద్దేశించి చాలా మంది కూడా ఆయన్ని ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు, నినాదాలు తీసుకొస్తున్నారు. మీరు సపోర్ట్ చేస్తారా? నేనైతే సపోర్ట్ చేయను అన్న. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు చాలా ఒక గొప్ప ఆర్టిస్ట్. సో అలాంటి ఆర్టిస్ట్ అనేటి ఆయన ఒక అరుదైన రకం. సో అలాంటి ఆర్టిస్ట్ మన తెలుగులో దొరకడం చాలా రేరు. ఎందుకంటే అంత పెద్ద రాజమౌళి గారే ప్రకాష్ రాజ్ గారిని పిలుచుకుని వారణాసిలో పెట్టుకున్నారంటే సో ఆయన యాక్టింగ్ ఏంటో మనకు తెలుసు. సో ఈ రోజేమో బయట ఇట్లా రాముల వారిని ఎట్లా ఎక్కించపరిచారు. మనం చూసుకుంటే ఒక సీతమ్మ సినిమా చెట్టు క్లైమాక్స్ లో రాముల వారి గురించి ఎంత గొప్పగా చెప్పింది ప్రకాష్ రాజ్ గారు. అన్న మీరు యాక్టింగ్ పరంగా ఆయనకి సపోర్ట్ చేస్తారు, బ్యాన్ చేయడం తప్పు అని మీరు ఒపీనియన్ చెప్తున్నారు, ఓకే. బట్ ఒక్కసారి అన్నప్పుడు సహించాము, 2 సార్లు అన్నప్పుడు సహించాము, మళ్ళీ ఈ విధంగా అంటుండే ఒకసారి ఏదో ఒక దెబ్బ పడితేనే కదా వాళ్ళు మార్చుకుంటారు. ఒక్కసారి ఒక 1 year అయినా బ్యాన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. బ్యాన్ కాకుండా ఏదైనా ఒకటి వార్నింగ్ లెటర్ ఇవ్వడం కానీ ఇలాంటి విషయం మీద మన మంచు విష్ణు గారు తక్షణంగా ఏదైనా ఒక చర్యలు తీసుకుని చేస్తే బాగుంటుంది. సో ఎందుకంటే ఆయన తక్కువ మనిషి ఏం కాదు. ఎందుకంటే మంచు విష్ణు గారు టగ్ ఆఫర్ గా మన ఎలక్షన్స్ టీఎఫ్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసిన మనిషి. సో మార్పు చెందిన వాడే మనిషి. సో అలాగే మార్పు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా మన ప్రకాష్ రాజ్ గారికి చాలా సన్నిహితం. సో వాళ్ళు అయినా ట్విట్టర్ లో పెట్టడం కానీ వాళ్ళు ఒక మాట చెప్పడం కానీ చెప్తే ఇలా మారుతాడు. అంతేగాని బ్యాన్ చేసేసి మళ్ళీ ఆయన వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళి మళ్ళీ అదే వ్యాఖ్యలు చేస్తే వేస్ట్ కదా. సో మార్పు రావాలి అన్న. ఇప్పుడు ఆయన మనము ఎన్నిసార్లు ఏ విధంగా ఇప్పుడు ఈ విధంగా అన్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నాం, తర్వాత సైలెంట్. ఆయన మళ్ళీ వచ్చే విధంగా మళ్ళీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఒకే మతాన్ని ఇప్పుడు అందరి గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ఒక నాస్తికుడు అనుకోవచ్చు నిజంగా. బట్ ఒక్కరి గురించే మాట్లాడినప్పుడు నాస్తికుడు ఎట్లా అవుతాడు అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్. బట్ ఈ విషయంలో నేనేమంటున్నా అంటే కొన్ని విషయాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఒక క్రిస్టియన్, బట్ ఆయన ఎప్పుడు కూడా హిందువుల్ని కించపరచడం మాట్లాడలేదు. సో ఆయన మతాన్ని ఎప్పుడు కూడా ఆయన చాలా గౌరవంగా రెస్పెక్ట్ గా ప్రమోట్ చేసుకుంటాడు. సో అలాగే హిందువుల పట్ల కూడా ఆయన రావడం జరుగుతుంది. సో ఇలాంటి విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నేర్చుకోండి. సో అలా నేర్చుకుంటే కనుక మీరు కూడా కొంచెం మంచి అభివృద్ధి అవుతారు. మేబీ రేపన్నాడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీ ఏజ్ అయిపోయినా కూడా పాలిటిక్స్కి వచ్చినప్పుడు కూడా పాలిటిక్స్ మీకు యూజ్ అవుతుంది. అది నా తరపు నుంచి ఇచ్చే సజెషన్. ఓకే అన్న, థ్యాంక్ యూ.